వెలిగించుకొని బాండి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ ఎక్కువ వేయని అవసరం లేదండి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు తీసుకున్నామండి. దీంట్లో నేను 6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి తీసుకున్నానండి. 3 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, ఈ పల్లి చట్నీ ఏ టిఫిన్లోకైనా చాలా టేస్ట్గా వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా మనకి పల్లి చట్నీ ఇష్టంగా తింటారు. ఈ చల్లపిల్లలకి పల్లి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీలు మనం సమానంగా వేసుకోవాలండి. మరి ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోతే మనకి చట్నీ టేస్ట్ పోతుందండి. చూసుకుని దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇలా మనకు సరిపోతుంది. దీంట్లో కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు అండి. నేను కళ్ళు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకున్నాం. స్టవ్ తెచ్చుకొని మనం బాండి పెట్టుకొని ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఈ పోపులో మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మిరపకాయ, పోపు బాగా వేగరావాలండి. ఓకే అండి, మనకు పోపు బాగా వేగింది. ఇప్పుడు మనం దీంట్లో చట్నీ తాలింపు వేసుకుందాం. ఓకే, మన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.